మరొక సంచలన లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి డివిజన్ల కమిటీ విప్లవ్ పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది. హిడ్మా ఎన్కౌంటర్ వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. హిడ్మా ఎన్కౌంటర్ వెనుక కాంగ్రెస్ నేత హస్తం ఉందంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ పిసిసి జనరల్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ను అతని ప్రాణాలు తీస్తామంటూ ఆ బెదిరింపు లేఖ విడుదల చేశారు. ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరిక జారీ చేశారు. హిడ్మాను ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి మారేడ్మిల్లి అడవిలో పోలీసులకు అప్పగించారంటూ ఆ లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు. హిడ్మా ఎన్కౌంటర్ అన్ని ఆధారాలు ఉన్నాయంటూ మావోయిస్టులు ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారింది. ఓ పక్క ఆపరేషన్ కగారు ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. రోజుకి పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కీలక మావోయిస్టు అగ్ర నాయకులు లొంగిపోతున్నారు, లేదంటే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు బర్సిదేవ సైతం లొంగిపోతాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇక మావోయిస్టుల పని అయిపోయింది అనుకుంటున్న ప్రతిసారి మావోయిస్టుల నుంచి ఏదో ఒక లేదు ఇంకా మా ఉనికి ఉంది అని చెప్పడానికైనా, లేదంటే మేము బలంగానే ఉన్నామని చెప్పడానికైనా ఏదో ఒక ఆధారం మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ లేఖను మనం చూడొచ్చు. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఒక కాంగ్రెస్ హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పి పోలీసులకు అప్పగించారని ఆ లేఖలో రాసింది. అలా చేసినందుకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అని, అతని ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరికను జారీ చేశారు. ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారుతోంది. ఓ పక్క వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి చివరికల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం భీష్మించు కూర్చుంది. చర్చలకు కూడా మేము కనీసం ఒప్పుకోమంటుంది. మరోవైపు తమ కీలక నాయకుడి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తిని, అందులోనూ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మేము లేపేస్తామంటూ ఒక లేఖను రిలీజ్ చేశారు మావోయిస్టులు. అదిగో ఆ లేఖకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. మా కామ్రేడ్స్ హిడ్మా, రాజా, మరికొందరు సభ్యుల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వాళ్ళని మేము వదిలిపెట్టమంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. మా దృష్టిలో ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు, త్వరలో వాళ్ళందరికీ శిక్ష తప్పదు అంటూ రాసుకొచ్చారు. భారత మావోయిస్టు పార్టీ కమ్యూనిస్ట్ అంటూ రాసుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఆ లేఖకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. విప్లవం కోసం ప్రాణాలు అర్పించిన మా ప్రతి కామ్రేడ్కు విప్లవ జోహార్లు అంటూ రాసుకొచ్చారు. అలాగే మావోయిస్టు పార్టీ నాయకులపై జరుగుతున్న హత్యాకాండను ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారు. ఫాసిస్టు భాజపా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా అంటూ రాసుకొచ్చారు. అడవుల్లో ఖనిజ సంపదను ఎత్తుకెళ్లేందుకు ఆదివాసీలపై మరియు ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని హతమారుస్తున్నారంటున్నారు. ఈ కగార్ ఆపరేషన్ దేశ భవిష్యత్తుకి సంబంధించినది. ఆపరేషన్ కగార్ మారణహోమం సాగుతున్నప్పటికీ ఈ సంవత్సరం ఫిబ్రవరి మరియు మే నెలల్లో వేలాది ఎకరాల భూమిని ఆర్నిలర్ మిట్టర్, అలాగే రుంగ్లా స్టీల్ మరియు లాయిడ్ వంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు. కాబట్టి ఇది కేవలం ఆదివాసీల సమస్య కాదు అంటూ చెప్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం, మేము దేశ సంపద కోసం మా ప్రాణాలు అర్పిస్తున్నాం. ఇది కేవలం మావోయిస్టులకి సంబంధించింది కాదు, కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది. అడవులు కొండల్ని తవ్వేసి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం, చాలామంది నిపుణులు చెప్తున్న మాట కూడా ఇదే. రేపు మావోయిస్టులు అనేవాళ్ళు లేకపోతే అడవులు కొండలు అనేవి మాయమైపోతాయి అని చెప్తున్నారు. మరోవైపు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి ఎవరైతే ఇందులో పాత్రదారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా దానికి సహకరించి తమని మోసం చేసిన వ్యక్తిని ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తాం, ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. మావోయిస్టు పార్టీల తరపు నుంచి ఒక పెద్ద స్టెప్ అనే చెప్పాలి. అందరూ అనుకుంటున్నారు ఇక మావోయిస్టులు ఉండకుండా పోతారేమో, అసలు మావోయిస్టు పార్టీ ఉండదేమో అని. కానీ స్టిల్ ఆ స్పిరిట్ మాత్రం మాకు ఇంకా ఉంది. మా నాయకుడి ప్రాణాలు తీసిన వాళ్ళని మేము వదిలిపెట్టం, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని మేము వదిలిపెట్టం అంటూ చెప్తున్నారు.
దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. యా, ఉదయ్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఈ లెటర్లో ఏమేమి రాశారు? అండ్ అందరికీ షాకింగ్ ఏంటంటే ఇప్పుడు అతను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటూ తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులందరూ ఇక చల్లా చెదరైపోయారని, చాలా తక్కువ టైం ఉంది, ఇక 3 నెలల సమయం ఉంది, ఈలోపు మళ్ళీ ఒక హెచ్చరికని జారీ చేసే పరిస్థితుల్లో మావోయిస్టులు ఉన్నారా? అంటే ఎవరికి అంతుపట్టడం లేదు. చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా, అతని సతీమణి రాజే ఎన్కౌంటర్ తర్వాత చాలా పెద్ద ఎత్తున విషాదాలు మావోయిస్ట్ పార్టీలు నెలకొన్నాయి. చాలా పెద్ద ఎత్తున అంతర్బంధం కూడా పార్టీ బహిరంగంగా వ్యక్తం చేసింది, అనేక ప్రెస్ నోట్లు కూడా విడుదల చేసింది. అయితే దాదాపు నెలన్నర తర్వాత మళ్ళీ మావోయిస్టు పార్టీ హిడ్మా మృతికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి లేఖను విడుదల చేసింది. ఒక హెచ్చరిక లేఖగా కూడా మనం పరిగణించాల్సి ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ ఒక బూటకమని, ఆ బూటకపు ఎన్కౌంటర్ వెనుక ఒక పక్క పథకం ప్రకారం రచించి హిడ్మాను అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసినట్లు కూడా మావోయిస్టు పార్టీ గతంలో లేఖలు విడుదల చేసింది. దానికి జత చేస్తూ ప్రస్తుతం చేసినటువంటి ఈ లేఖలు అనేక అంశాలను, ఆధారాలను కూడా స్వీకరించినట్లు మావోయిస్టు పార్టీ నిఘా వర్గాల ద్వారా ఈ విషయాలన్నిటి కూడా స్వీకరించినట్టు పేర్కొంది. అయితే ప్రధానంగా హిడ్మాను అటు దండకరణ నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ కు తరలించి చాలా పక్క పథకం ప్రకారం అక్కడ ఆంధ్రప్రదేశ్ పథకాలతో పాటు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందించి హిడ్మాను ఎన్కౌంటర్ లో మట్టుబెట్టినట్లు, ఒక బూటకప్ ఎన్కౌంటర్ ను రచించి మట్టుబెట్టినట్లు కూడా మావోయిస్టు పార్టీ స్పష్టంగా లేఖలో పేర్కొంది. అటు లోకుపాడు మీదుగా ఒక కారును ఏర్పాటు చేసి కొండవాయి మార్గంలో తరలించి అక్కడి నుంచి అటు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ కు హిడ్మాను తరలించినట్టు, హిడ్మాతో పాటు అతని బృందం సభ్యులను కూడా పక్క పథకం ప్రకారమే పెట్టినట్లు కూడా మావోయిస్టు పార్టీ పేర్కొంది. అయితే ఈ బూటకపు ఎన్కౌంటర్ లో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వ్యక్తుల వివరాలను, ఆధారాలను, వాయిస్ రికార్డులను కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సేకరించిందని చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా కొంతమంది కీలక రాజకీయ నేతలు ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణతో పాటు దండకారణ్యం వ్యాప్తంగా కాంట్రాక్టర్లు కూడా చాలా మంది హిడ్మా ఎన్కౌంటర్ లో భాగస్వామ్యమైనట్లు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నిఘా వర్గాలైతే గుర్తించాయి. చాలా కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించగలిగాయి. కొన్ని వాయిస్ రికార్డులను కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నిఘా వర్గాలు కూడా సేకరించినట్టు సమాచారం. దానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ నుంచి ఒక లేఖ విడుదలైంది. విప్లవ పేరిట ఈ లేఖ విడుదలైనటువంటి ఈ లేఖలో అనేక అంశాలను, ఆధారాలను కూడా మావోయిస్టు పార్టీ ఉటంకించింది. డోకురాయి మీదుగా కొండవాయికి తరలించి పక్క పథకం ప్రకారమే మావోయిస్టు హిడ్మాను మట్టుబెట్టినట్లు మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఒక కీలక నేత హస్తం కూడా ఇందులో ఉన్నట్లు మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రస్తుతం అతను టీపీసీసీలో చాలా క్రియాశీలమైనటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అయితే అతను భద్రాచలం, చర్ల ప్రాంతం చెందినటువంటి వ్యక్తిగా మనకి సమాచారం అవుతుంది. అతని పేరు నల్లపు దుర్గా ప్రసాద్ అని కూడా మావోయిస్టు పార్టీ అనే పేరు కూడా మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలు అయితే పేర్కొంది. ప్రస్తుతం ఆయన టీపీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అక్కడ చర్ల ప్రాంతంలో చాలా ప్రభావితమైనటువంటి వ్యక్తిగా, రాజకీయ నేతగా ప్రస్తుతం నల్లపు దుర్గా ప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే ఇదే అంశంపై నల్లపు దుర్గా ప్రసాద్ కూడా ఆర్టీవీ సంప్రదించింది. అసలు ఈ లేఖకు సంబంధించి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను హిడ్మా ఎన్కౌంటర్ లో భాగస్వామ్యం కాలేదని, హిడ్మా ఎవరో తనకు తెలియదని, అసలు మావోయిస్టు పార్టీకి తాను చాలా దూరంగా ఉంటానని, తాను కేవలం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు మాత్రమే చూస్తానని, కేవలం నిరుపేదల పక్షాన మాత్రమే తాను ఎప్పుడు పోరాడుతూ ఉంటానని కూడా నల్లపు దుర్గా ప్రసాద్ ఆర్టీవీతో స్పష్టం చేయడం జరిగింది. కానీ ఈ లేఖకు సంబంధించి ఒక ఫేక్ లేఖగా కూడా నల్లపు దుర్గా ప్రసాద్ కొట్టివేయడం జరుగుతుంది. గత కొద్దిసేపటి క్రితం కూడా అతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులను సంప్రదించిన సమాచారం అవుతుంది. ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేయబోతున్న సమాచారం. తనను కావాలనే కొందరు రాజకీయ నేతలు టార్గెట్ గా చేసుకుని మావోయిస్టు పార్టీ పేరిట ఇటువంటి ఫేక్ లేఖలను విడుదల చేస్తున్నారు, తనను భయభ్రాంతులకు గుర్తిస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీ నిఘా వర్గాలు మాత్రం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా పెద్ద ఎత్తున శోధన కూడా చేశాయి, నిఘా వర్గాలను అప్రమత్తం చేశాయి. హిడ్మా ఎన్కౌంటర్ పై ఒక రిపోర్ట్ ను, అంతర్గత నివేదికను కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం ఉంటుంది. గతంలోనే ఛత్తీస్గఢ్ లో చాలా క్రియాశీలకమైనటువంటి కాంట్రాక్ట్ కూడా మావోయిస్టు పార్టీ అటు మిలీషియా సభ్యులు కూడా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుపై కూడా దర్యాప్తు కొనసాగుతున్న దశలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక నేత హస్తం కూడా హిడ్మా ఎన్కౌంటర్ లో ఉందన్నట్లు మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేయడం మాత్రం ప్రస్తుతం అందరినీ ఆందోళన గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు కూడా నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి. అటు నల్లపు దుర్గా ప్రసాద్ కూడా పోలీసులను ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకుడికి ఏమైనా రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయా అతని మీద, అతనికి ప్రత్యేకంగా?
ప్రస్తుతం అతను పోలీసులను సంప్రదించినట్లు సమాచారం అవుతుంది. ఆఫ్టర్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అతనికి కొంత భద్రత కల్పించే ప్రయత్నం కూడా చేస్తారు. అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు సంచరించకూడదని కొంతకాలం మైదాన ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగించాలని కూడా నల్లపు దుర్గా ప్రసాద్ కు పోలీస్ శాఖ కూడా సూచన జారీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే అసలు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత అటు హిడ్మా ఎన్కౌంటర్ లో భాగస్వామ్యం అయ్యారనేటువంటి ఈ ప్రచారంతో ఒకసారిగా కొంత మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు కూడా పెద్ద ఎత్తున ఈ అంశంపై చర్చిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా పార్టీ కార్యక్రమాలు కొంత విస్తృతంగా జరుగుతున్నటువంటి దశలో ప్రస్తుతం నల్లపు దుర్గా ప్రసాద్ కూడా కొంత భద్రత కల్పించే అవకాశం అయితే పోలీస్ శాఖ నుంచి కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ లేఖ నిజంగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిందా, లేదంటే ఎవరైనా కొంతమంది ఆకతాయిలు కావచ్చు, జులాయిలు కావచ్చు, లేదంటే రాజకీయ కక్షతో కొంతమంది ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఈ లేఖను విడుదల చేసి అటు నల్లపు దుర్గా ప్రసాద్ ని కొంత భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారనే అంశంపై అటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తుండండి అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారింది. ఖచ్చితంగా హిడ్మా ఎన్కౌంటర్కి సహకరించిన ఆ కాంగ్రెస్ నాయకుడిని మేము వదలం, అతని ప్రాణాలు తీసేస్తామంటూ మావోయిస్టులు అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే